ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మోడల్ పేపర్ చూసినట్లయితే 35th క్వశ్చన్ మనకి 2 పార్ట్స్ లాగా ఉంది. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ ఏంటిది అంటే మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో కొన్ని వర్డ్స్ని కానీ సెంటెన్సెస్ని కానీ అండర్లైన్ చేసి ఇస్తారు. ఓకేనా? అట్లా అండర్లైన్ చేసిన వాటికి మనం క్వశ్చన్స్ని తయారు చేయాలి. సాధారణంగా వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే మనం ఆన్సర్స్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు అండర్లైన్ చేసిన పార్ట్ అనేది ఆన్సర్ వచ్చేటట్టుగా మనం ఒక క్వశ్చన్ని తయారు చేయాలి. ఓకేనా? ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? ABCDE. ఓకేనా? ఎన్ని క్వశ్చన్స్ తయారు చేయాలి? 5 క్వశ్చన్స్ తయారు చేయాలి. ఓకే, దీనికి ఎన్ని మార్క్స్? 10 మార్క్స్. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ ఆర్ అని ఉంది చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ ఒక టేబుల్ కానీ చార్ట్ కానీ ఏదన్నా గ్రాఫికల్ ఫామ్లో ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. టేబుల్ కానీ చార్ట్ కానీ ఏదో ఒకటి అట్లా ఇస్తారు, మ్యాప్ కానీ ఇట్లా ఇస్తారు. దాన్ని చూసి మనం ఒక పారాగ్రాఫ్ రాయాలి. నియర్లీ 1 పేజ్ 2 పేజెస్ ఉండాలి ఆ పారాగ్రాఫ్. ఓకేనా? సో ఇట్లా మనకి చాయిస్ ఉంది క్వశ్చన్లో. ఇదన్నా రాయొచ్చు లేకపోతే ఇదన్నా రాయొచ్చు, బట్ టోటల్గా 10 మార్క్స్కి రాయాలి. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు మీరు? చెప్పండి మీ అభిప్రాయం. మీరైతే ఏది రాస్తారు ఎగ్జామ్లో ఈ రెండిట్లో? ఎందుకు అమ్మా క్వశ్చన్స్? సరే చెప్పేదినండి. మీరు ఆన్సర్ చెప్పడంతో పాటు రీజన్ కూడా చెప్పాలి ఎప్పుడైనా కూడా. ఓకేనా? రీజన్ ముఖ్యం ఇక్కడ. చెప్పండి కొంచెం ఫాస్ట్గా. క్వశ్చన్స్ అయితే తక్కువ టైం పట్టింది బ్రో, అదే పారాగ్రాఫ్స్ అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా బ్రో. ఓకే, సో నా అభిప్రాయం అయితే నేను ఎగ్జామ్లో నేను రాయాల్సి వస్తే తప్పకుండా క్వశ్చన్సే రాస్తా. ఓకే, నెక్స్ట్ ఇది మీ మీద ఆధారపడి ఉంటుంది. అది నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తానో లేదో. ఓకే, నెక్స్ట్ ఇది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీకు కనుక ఇంగ్లీష్ యొక్క ఫ్లో బాగుందనుకోండి, ఇంగ్లీష్లో అంతుని అట్లా మాట్లాడగలుగుతారు అనుకోండి, అంతుని రాయగలుగుతారు అనుకోండి, అండ్ ఇంగ్లీష్లో గ్రామర్ మిస్టేక్స్ అంటే టెన్సెస్ మిస్టేక్స్ చాలామంది చేస్తున్నారు. నిజం చెప్తున్నా, చాలామంది ఇంగ్లీష్ నేను తట్టుకోలేకపోతున్నా యాక్చువల్గా. అస్సలు ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది. ఎట్లా నేర్పించాలో ఏమో కానీ తెలుగులో మాట్లాడినా హ్యాపీ, కానీ అటు ఇటు కానీ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సో అట్లాంటి ఇంగ్లీష్ వాడే వాళ్ళకి మాత్రం ఇది పనికిరాదు. పై చార్ట్ ఏదో రాసామని కాదు, అది గ్రామటికల్గా కరెక్ట్ ఉండాలి కదా. చదివే టీచర్కి ఈజీగా తెలుస్తుంది ఒక సెంటెన్స్. టీచర్ అనవసరంలా, కొంచెం ఇంగ్లీష్ వచ్చినోడికి ఎవరికైనా నువ్వు టెన్స్ తప్పు రాస్తే తెలుస్తుంది, ఏదన్నా వేరే విధంగా తప్పు రాస్తే ఈజీగా తెలుస్తుంది. సో మీకు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ వచ్చు అనుకుంటే ఇది చేస్తే బెటర్. అర్థమైందా? ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా రావాలి. ఇంగ్లీష్ గ్రామర్ పర్ఫెక్ట్గా వస్తే సరిపోదు. ఇప్పుడు నేనున్నాను, ఇదివరకు కొంచెం ఇంగ్లీష్ పర్లేదు, బయటికి బాగానే ఫ్లోలో వచ్చేది. బట్ ఈ మధ్య అలవాటు పోయి, ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాం కదా, అలవాటు పోయి అంత ఈజీగా రావట్లే. ఓకే, సో ఆ ఫ్లో రాకపోతే మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలి మైండ్లో, దీనికి చాలా టైం పడుతుంది. అది కాక 10 మార్క్స్ క్వశ్చన్ అంటే క్వశ్చన్స్ అనుకోండి, దీనికి ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. ఒక హాఫ్ పేజీనో 3/4 పేజీనో పడుతుంది మీరు రాసే మ్యాటర్. కానీ దీనికి 10 మార్క్స్కి వాళ్ళు వేయాలంటే కనీసం 1.5 నుంచి 2 పేజెస్ రాయాలి కదా నువ్వు. అవునా కదా? సో కొంచెం నేనైతే ఇది డిసడ్వాంటేజ్ అనుకుంటున్నాను, మీ లెవెల్ నాకు తెలిసిన దాన్ని బట్టి. బట్ మీకైతే సూపర్ ఇంగ్లీష్, సూపర్ గ్రామర్, సూపర్ మ్యాటర్ రాయగలుగుతాం స్పీడ్గా అనుకుంటే మీరు ఇది రాయండి. లేకపోతే ఇది కొంచెం టైం వేస్ట్ అవుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, క్లియరా? ఇప్పుడు ఎంతమంది క్వశ్చన్స్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఎంతమంది ఓకే క్వశ్చన్స్ చేద్దాం అనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. కొంచెం ఫాస్ట్గా రైజ్ చేయండి.
ఓకే, పర్లేదు. చూస్తున్నారు కదా, విషయం ఏంటి అంటే క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ఎట్లా, ఇప్పుడు ఆన్సర్స్కి క్వశ్చన్స్ తయారు చేయడం ఏంటి అంటే టు ద పాయింట్ ఉంటుంది. నువ్వు ఆలోచించిన అవసరం లేదు అక్కడ. మీరు కొంచెం కష్టంగా ఫీల్ అవుతున్నారు, అదే చెప్పబోతున్నాను. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దీనికి ఒక క్వశ్చన్ తయారు చేయటం అంటే అది ఒక టు ద పాయింట్ ఉంటుంది. దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించకూడదు, ఆలోచించే అవసరం రాదు మీకు ఒకసారి ప్రాక్టీస్ అయిన తర్వాత. ఇప్పుడు మీకు ఎందుకు టఫ్గా అనిపిస్తుంది అంటే మీకు క్వశ్చన్ చేయటం రాదంటారా చెప్పండి? ఓకే, హ్యాండ్స్ డౌన్ చేయండి. మీకు క్వశ్చన్ చేయటం రాదా? క్వశ్చన్ అడగటం వచ్చా రాదా మీకు? మాట్లాడండి కొంచెం. హలో, క్వశ్చన్ చేయటం వచ్చా మీకు? మామూలుగా తెలుగులో కొన్ని క్వశ్చన్స్, కొన్ని సెంటెన్సెస్ చెప్తాను, వాటికి క్వశ్చన్స్ లాగా కన్వర్ట్ చేసి చెప్పండి. ఓకేనా? నా ఎదురుగా ల్యాప్టాప్ ఉంది. నేను అడిగిన వాళ్ళు చెప్పండి. నా ఎదురుగా ల్యాప్టాప్ ఉంది. రిషి, దీనికి క్వశ్చన్ ఫ్రేమ్ చేయ ఒకసారి. రిషి. ఓకే, సౌమ్య. సౌమ్య, నా ఎదురుగా ల్యాప్టాప్ ఉంది అనే దానికి క్వశ్చన్ ఫ్రేమ్ చేయ ఒకసారి తెలుగులో. ఏంటి? ఇంకా ఇంకొకటి ఫ్రేమ్ చేయండి. రిషి, ఇంకోటి ఫ్రేమ్ చేయి. నా ఎదురుగా ఏముంది? నా ఎదురుగా ల్యాప్టాప్ ఉంది అన్నప్పుడు నువ్వు ఎట్లా అడగాలి? నువ్వు అడిగేటప్పుడు నీ ఎదురుగా ఏమి ఉంది అని అడగాలి. అప్పుడు నేనేం చెప్తాను? నా ఎదురుగా ల్యాప్టాప్ ఉంది అని చెప్తాను. అంతేగాని నా ఎదురుగా ఏముంది అని అడుగుతామా? ఓకేనా? నా ఎదురుగా ల్యాప్టాప్ ఉంది అని సమాధానం రావాలంటే క్వశ్చన్ ఎట్లా అడగాలి? నీ ఎదురుగా ఏముంది అనే క్వశ్చన్ అడగాలి. ఓకే, వాట్ డూ యూ హ్యావ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ? తెలుగులో ఫస్ట్ తెలుగులో కొంచెం క్లారిటీ తెచ్చుకుందాం. నెక్స్ట్ది మై నేమ్ ఈజ్ శ్రీహర్ష. ఓకేనా? నా పేరు హర్ష. మీరు ఎట్లా క్వశ్చన్ అడుగుతారు? తెలుగులో చెప్పండి. నీ పేరేంటి? మై నేమ్ ఈజ్ శ్రీహర్ష అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? వాట్ ఈస్ యువర్ నేమ్ అంటాం. ఓకే, అప్పుడు సమాధానంగా ఏమొస్తుంది? మై నేమ్ ఈజ్ శ్రీహర్షను వేరేదన్నా వస్తుంది. ఓకే, నెక్స్ట్ది హీ ఈజ్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్. సెంటెన్స్ ఇక్కడ రాస్తాను. ఇదేంటి? ఓకేనా? హీ ఈజ్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్. దీనికి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారా? Is she looking in the mirror? ఈజ్ షీ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్ ఒక క్వశ్చన్. యాక్చువల్గా ఇది ఆలోచించండి, అందరూ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఈ క్లాస్ మాత్రం ఇంటరాక్టివ్గా వింటే మాత్రమే వస్తుంది. ఓకేనా? ఈ క్లాస్ ఏంటి ఇంటరాక్టివ్గా వింటేనే వస్తుంది. ఓకేనా? కొంచెం రెస్పాండ్ అవ్వండి, కొంచెం మైండ్ పెట్టండి. ఓకేనా? ఇప్పుడు అమ్మాయి ఏం చెప్పింది? చెప్పండి. Is he looking into the mirror? ఈజ్ హీ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్కి ఆన్సర్ ఏం వస్తుంది? చూస్తున్నాడు. ఎస్ ఆర్ నో వస్తుంది. ఇది సెంటెన్స్ ఆన్సర్ లాగా వచ్చే క్వశ్చన్ రావాలి మనకి. హీ ఈజ్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్ అనే పదానికి, అనే సెంటెన్స్కి క్వశ్చన్ ఫామ్లో అడగమన్నాను నేను. ఆ అమ్మాయి ఏమని చెప్పింది? ఈజ్ హీ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్ అండి. ఈజ్ హీ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్ అనే దానికి అతను మిర్రర్, అదే అద్దంలో చూసుకుంటున్నాడా అని మీనింగ్ వస్తుంది తెలుగులో. అద్దంలో చూసుకుంటున్నాడా అని అడిగినప్పుడు
చూసుకుంటున్నాడు అవును లేకపోతే లేదు అనే ఆన్సర్ వస్తుంది, కానీ పూర్తి సెంటెన్స్ ఆన్సర్ లాగా రాదు. ఇంతవరకు అర్థమైందా అందరికీ? అర్థమైందా లేదా? అర్థమైంది. ఓకే. సో ఈస్ హీ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్ అనేది కరెక్ట్ కాదు ఇక్కడ. ఎందుకంటే మనం ఏం అడిగాం, ఇది ఆన్సర్ లాగా వచ్చే ఒక సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయమన్నాం. ఇది ఆన్సర్ లాగా రావాలి. వాట్ ఈస్ హీ లుకింగ్ ఇన్ టు? వాట్ ఈస్ హీ లుకింగ్ ఇన్ టు? ఓకే, పర్లేదు కొంచెం. వాట్ ఈస్ హీ లుకింగ్ ఇన్ టు? ఓకే, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు దీంట్లో. చాలా ఈజీ, మీరు కష్టంగా ఆలోచిస్తున్నారు కాబట్టి కష్టమైన క్వశ్చన్లు అడుగుతున్నారు. ఈజీగా వాడుకలో ఏం అడుగుతాం? వాట్ ఈస్ హీ డూయింగ్? సూపర్. అతను ఏం చేస్తున్నాడు? అద్దంలో చూసుకుంటున్నాడు. అతను ఏం చేస్తున్నాడు? వాట్ ఈస్ హీ డూయింగ్? అది సూపర్ క్వశ్చన్ అంటే, సింపుల్ క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ హీ డూయింగ్? అర్థమైందా ఇంతవరకు అందరికీ? అర్థమైంది బ్రో. ఇది మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. ఈ క్వశ్చనింగ్ అనేది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనుకోకుండా ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఒక నిమిషం చేద్దాం. ఓకే, సో ఇంకొక క్వశ్చన్. I am getting a call. దీనికి క్వశ్చన్ అడగండి. ఐ ఆమ్ గెట్టింగ్ ఏ కాల్ అంటే తెలుసా తెలుగులో? ఎవరికన్నా చెప్పండి ఒకసారి. నాకు కాల్ వస్తుంది. నాకు ఫోన్ వస్తుంది. యాక్చువల్గా మీరు ఇంటరాక్ట్ అయితేనే మీకు వస్తుంది. ఇది ఈ కాన్సెప్ట్ మాత్రం 10 మార్క్స్. దాని ఇంపార్టెన్స్ ఏంటో మీకు చెప్పాను, మీ ఇష్టం. బాగా శ్రద్ధగా వినండి, కాన్సన్ట్రేట్ చేయండి, ఇంటరాక్ట్ అవ్వండి. మీరు ఏమైనా తప్పులు చేస్తున్నా తెలుస్తుంది. ఒక అమ్మాయి అడిగింది, ఇందాక ఒక అమ్మాయి చెప్పింది కదా, ఈస్ హీ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్ కూడా క్వశ్చనే అంటుంది. యాక్చువల్గా క్వశ్చనే, బట్ ఆ క్వశ్చన్కి ఇది ఆన్సర్ రాదు. ఇప్పుడు ఆ అమ్మాయికి తెలిసిందా లేదా తప్పు చెప్పడం వల్ల? అమ్మాయికి ఇప్పుడు బెనిఫిటే కదా మాట్లాడటం వల్ల. సో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. మీలో తప్పులు ఉంటే కరెక్ట్ చేస్తాను, లేదు కరెక్ట్ చెప్తే సూపర్, ఓకేనా? ఐ ఆమ్ గెట్టింగ్ ఏ కాల్, దీనికి క్వశ్చన్ చేయండి. వాట్ am I getting? చూడండి, మళ్ళీ ఒక్క నిమిషం ఆగండి. మళ్ళీ అన్నది యామ్ ఐ గెట్టింగ్ ఏ కాల్కి సమాధానం ఏమొస్తుంది? యామ్ ఐ గెట్టింగ్ ఏ కాల్కి ఎస్ ఆర్ నో. సో అది పనికిరాదు, ఓకేనా? యామ్ ఐ గెట్టింగ్ ఏ కాల్ అనేది పనికిరాదు. దానికి ఇది రాదు ఆన్సర్. అది క్వశ్చనే, బట్ దానికి ఎస్ ఆర్ నో అనేది ఆన్సర్ లాగా వస్తుంది. వాట్ ఐ యామ్ గెట్టింగ్? ఐ యామ్ అని అడుగుతారేంటి? ఇప్పుడు ఐ యామ్ గెట్టింగ్ ఏ కాల్ అన్నప్పుడు వాట్ యామ్ ఐ గెట్టింగ్? అది కాదు. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. ఇది ఎట్లా ఉంది అంటే, నేను ఇందాక చెప్పాను, నేను తింటున్నాను అనే సెంటెన్స్ ఉంది. మీరు ఎట్లా అడుగుతున్నారంటే నేను ఏం చేస్తున్నాను అని అడుగుతున్నారు. నేను తింటున్నాను అనే సెంటెన్స్కి మీరేం అడుగుతున్నారు? నేను ఏం చేస్తున్నాను అని అడుగుతున్నారు, ఓకేనా? నేనేం చెప్తున్నానంటే, ఇట్లాంటి క్వశ్చన్ అడగటం కంటే వేరే వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నట్టు అడగాలి. అర్థమైందా? మీరు ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్? ఐ ఆమ్ ఈటింగ్. బాగుంటుంది కదా? అర్థమైందా చెప్పింది? ఇది పక్కన పెట్టండి, ఫస్ట్ ఇది చూపిస్తాను. ఐ యామ్ ఈటింగ్. ఈటింగ్ ఏంటిది? ఏం పెడతారు? ఏం తింటున్నారు? చాక్లెట్. ఐఎమ్ ఈటింగ్ చాక్లెట్. ఓకే,
సో ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చేయండి. ఎట్లా క్వశ్చన్ చేస్తాం? ఐఎమ్ ఈటింగ్ చాక్లెట్ అంటే విచ్ ఐటమ్ యు ఆర్ ఈటింగ్? What are you eating? వేరే వాళ్ళు మనల్ని అడుగుతున్నట్టు అడిగితే కొంచెం ఈజీగా ఉంటుంది క్వశ్చన్ అనేది. ఓకే, వాట్ ఆర్ యూ డూయింగ్ అనొచ్చు సింపుల్గా. ఓకే, వాట్ ఆర్ యూ డూయింగ్ అనొచ్చు సింపుల్గా. వాట్ ఆర్ యూ డూయింగ్. నెక్స్ట్ ఇది ఇంకోటి చెప్పారు, వాట్ ఆర్ యూ ఈటింగ్. RUATING. ఇప్పుడు దీన్ని గమనిద్దాం. ఓకేనా? వాట్ ఆర్ యూ డూయింగ్ అనే దానికి సమాధానం ఏమొస్తుంది? పూర్తి సెంటెన్స్ వస్తుంది. ఐ ఆమ్ ఈటింగ్ చాక్లెట్ లేదా ఈటింగ్ చాక్లెట్ అనేది ఆన్సర్ లాగా వస్తుంది. కానీ వాట్ ఆర్ యూ ఈటింగ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది? పుట్టి చాక్లెట్ వస్తుంది. సో మన క్వశ్చన్కి ఏది ఆన్సర్ అవుతుంది అనేది కూడా మనం గమనించాలి. ఓకేనా? వాళ్ళు ఉట్టి చాక్లెట్ని అండర్లైన్ చేసి ఇచ్చారనుకోండి, ఉట్టి చాక్లెట్ని అండర్లైన్ చేసి ఇస్తే ఏది కరెక్ట్? సెకండ్ కరెక్ట్. వాట్ ఆర్ యూ ఈటింగ్ అనేది కరెక్ట్. ఓకేనా? సో ఇక్కడ కూడా ఇది మొత్తం సెంటెన్స్ మొత్తం అండర్లైన్ చేసి ఇస్తే ఫస్ట్ ఆప్షన్ కరెక్టా, సెకండ్ ఆప్షన్ కరెక్టా? First option. ఏది పడితే ఆన్సర్ బెటర్. Second option. ఓకేనా? వాట్ ఈస్ హీ డూయింగ్. ఫుల్ మనకి ఫుల్ సెంటెన్స్ రావాలి అంటే వాట్ ఈస్ హీ డూయింగ్ అని అడిగితే ఫుల్ సెంటెన్స్ వస్తుంది. వాట్ ఈస్ హీ లుకింగ్ ఇన్ టుకి ఏది వస్తుంది? ఓన్లీ ద మిర్రర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ టిక్ ఎట్లా కొట్టాలి? ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్. కరెక్ట్ అంటే ఎట్లా కొడతాం? బి పెట్టేసి, ఓకే నాకు రావట్లేదు. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. హైలైట్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ వాట్ ఆర్ యూ ఈటింగ్. రెండిట్లో కూడా సెకండ్ ఆప్షనే కరెక్ట్. ఓకే, సో ఇట్లా చాలా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇందాక రాసింది ఏంటిది? మనం ఐ యామ్ గెటింగ్ ఏ కాల్. ఓకే, దీనికి క్వశ్చన్స్ చేయండి. What are you getting? ఇంకా Who is getting a call? What you are getting? ఇంకా ఓకే, వాట్ యు ఆర్ గెట్టింగ్ అన్న వాట్ ఆర్ యూ అనాలి. యాక్చువల్గా వాట్ యు ఆర్ అనకూడదు. హెల్పింగ్ వర్బ్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ రావాలి. వాట్ ఆర్ యూ, వాట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి. హెల్పింగ్ వర్బ్స్ తెలుసు కదా అందరికీ? ఓకే, మళ్ళీ చెప్పుకుందాం కానీ గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పుడే చెప్తాను. యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్, వుడ్, షాల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆర్, డేర్, నీడ్, యూజ్ టు. ఓకే, వీటన్నిటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాము. ఈ క్వశ్చనింగ్ వర్డ్ తర్వాత మనకి హెల్పింగ్ వర్బ్ రావాలి, సబ్జెక్ట్ రాకూడదు. ఓకేనా? హెల్పింగ్ వర్బ్సే రావాలి. ఎక్కడైనా చూడండి ఈజ్ వస్తుంది, ఆర్ వస్తుంది, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్సే వస్తున్నాయి వాట్ తర్వాత, WH వర్డ్ తర్వాత. వాట్ ఆర్ యూ గెట్టింగ్ అనేది కరెక్ట్. ఓకేనా? ఇది కొంచెం తేడాగా ఉంది, బట్ మీరు ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు. వాట్ ఆర్ యూ గెట్టింగ్ అనేది ఆన్సర్. ఐఎమ్ గెట్టింగ్ ఏ కాల్కి క్వశ్చన్ ఏంటి? వాట్ ఆర్ యూ గెట్టింగ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు మన క్వశ్చన్ ఏంటి? ఏ క్వశ్చన్స్ అయినా అడగమన్నారా? కేవలం స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏమన్నా చెప్పారా వాళ్ళు?
అంటే నా క్వశ్చన్లో మీనింగ్ ఏంటి అంటే ఈస్ ఐ ఆమ్ ఈటింగ్ చాక్లెట్ అంటే ఇందాక ఒక అమ్మాయి ఏమన్నది ఆర్ యూ ఈటింగ్ చాక్లెట్ అన్నది, అంతే కదా? ఆర్ యూ ఈటింగ్ చాక్లెట్ అన్నది. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మన ఎగ్జామ్స్లో రాయొచ్చా రేపు మన ఎగ్జామ్లో? యా గుర్తుపెట్టుకోండి, గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. WH క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. ఇచ్చిన సెంటెన్సెస్కి లేదా వర్డ్స్కి ఇట్లా ఇస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఏ అంటే పోటర్, ఇది ఆన్సర్ లాగా వచ్చేటట్టు మనం ఈ సెంటెన్సెస్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ప్రిపేర్ చేయాలి మళ్ళీ. ఓకేనా? సో ఈ సెంటెన్స్ మొత్తం ఆన్సర్ లాగా వచ్చేటట్టు క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలి. ఈ సెంటెన్స్ మొత్తం ఆన్సర్ లాగా వచ్చేటట్టు క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలి. WH అంటే ఏమేమి వస్తాయి బ్రో వర్డ్స్? చెప్తాను, అదే చెప్పబోతున్నాను. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఇట్లాంటి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయమాకండి. ఓకేనా? WH క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ని ఇవ్వవు. ఇస్తాయా? గమనించండి, ఇవ్వవు. ఓకే, సో WH క్వశ్చన్సే ఫ్రేమ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ లేదు. ఓకే, ఎస్ ఆర్ నో ఆప్షన్ ఉంటే మీరు ఇవి ఆన్సర్స్ కదా, ఇవి ఆన్సర్స్ లాగా వచ్చే క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయాలి. కాబట్టి తప్పకుండా అవి WH క్వశ్చన్స్ అయ్యి ఉంటాయి. ఓకే, సో WH వర్డ్స్ ఏంటో చూద్దాం. మీరే చెప్పండి, మీకు గుర్తుంటుంది కదా. WH వర్డ్స్ ఫస్ట్ వాట్, సూపర్. నెక్స్ట్ది విచ్, థర్డ్ వేర్, ఫోర్త్ది వై, వెన్, వేర్ రాసా కదా. ఇంకా హూకి హూమ్కి అంత తేడా లేదు, నీకు తెలుసా విషయం? హూమ్ అంటే ఎవరికి, మామూలుగా నౌన్ వచ్చినప్పుడు హూ అని వాడతాం. హూ ఈస్ హీ ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఓకే, అట్లా వాడతాం. కానీ హిమ్ అని వచ్చింది అనుకో సెంటెన్స్లో, హిమ్ అని వచ్చినప్పుడు హూమ్ అనేది వస్తుంది. ఓకేనా? దే కాల్డ్ హిమ్ అనేది ఉంటే సెంటెన్స్ చాలా జాగ్రత్తగా వినండి. ఎవరికన్నా అర్థం కాకపోతే అడగండి. దే కాల్డ్ హిమ్. ఓకే, దే కాల్డ్ హిమ్ అనే సెంటెన్స్ ఉంది. దీనికి క్వశ్చన్ ఎట్లా చేస్తారు? హూమ్ కాల్డ్. అమ్మో, దే కాల్డ్ హిమ్. హూమ్ డిడ్ దే కాల్. మామూలుగా మీరు అంతా డిఫికల్ట్ ఫీల్ అవ్వమాకండి. మీరు ఏం క్వశ్చన్ అడుగుతారు అక్కడ ఉంటే? దే కాల్డ్ హిమ్, హూమ్ డిడ్ దే కాల్ అని అడగాలి. సో హిమ్ వచ్చింది కాబట్టి హూమ్ వస్తుంది. సో హూకి హూమ్కి అంత తేడా లేదు, కొంచెం అక్కడ ఉన్న సబ్జెక్ట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సబ్జెక్ట్ని లేదా ఆబ్జెక్ట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. క్లియరా అందరికీ? ఇప్పుడు నేను చెప్పింది క్లియరా? హూమ్ గురించి చెప్పింది క్లియరా? సో దే కాల్డ్ హిమ్ కి క్వశ్చన్ ఏం అడుగుతారు? Whom did call him? హూమ్ డిడ్ కాల్ కాదు బ్రో, హూమ్ డిడ్ దే కాల్ అనాలి. ఓకే, ప్రాక్టీస్ పొందే వస్తుంది, ఇది ఏం పెద్ద విషయమే కాదు. మీరు తెలుగు భాష ఎట్లా నేర్చుకున్నారు, విని 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 నేర్చుకున్నారు, అట్లానే ఇది కూడా క్వశ్చనింగ్ కూడా ఇంకంతే. ప్రాక్టీస్ బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకే, సో ప్రాక్టీస్ బాగా చేసిన తర్వాత కొంచెం వచ్చిన తర్వాత రూల్స్ నేర్చుకున్నా ఓకే. అసలు ఏమీ రాకుండా దే కాల్డ్ హిమ్ అంటే ఏమని అంటున్నారు, హూమ్ కాల్డ్ ఏదో అన్నారు కదా. సో ఇట్లా అంటే మాత్రం ఈ లెవెల్లో ఉంటే మాత్రం ఆ రూల్స్ లెవెల్కి వెళ్ళలేము. సో ఫస్ట్ బేసిక్గా అసలు క్వశ్చనింగ్ రావాలి మనకి. ఓకేనా?
హౌ. ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? అది కూడా హూ కిందకే వస్తుంది యాక్చువల్గా. ఎవరిదినా? ఓకే. ఏంటమ్మా? వాట్ కైండ్ ఆఫ్ వాట్ ఉంది కదా. ఓకే, యాక్చువల్గా హూజ్ హూమ్ కూడా హూ కిందకే వస్తాయి. నేను ఊరికి ఎక్స్ట్రాగా రాశాను మీరు చెప్పారు కాబట్టి. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పారు కాబట్టి కాకపోయినా మీకు క్వశ్చన్స్ వీటితో కూడా ఫ్రేమ్ చేయవచ్చు, డబ్ల్యూహెచ్ వర్డ్స్. ఓకే, సో హౌ మచ్, హౌ మెనీ, హౌ ఆఫెన్. సార్ చెప్పండి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కాదు కదా సార్. డబ్ల్యూహెచ్ డబ్ల్యూహెచ్ లేకపోయినా హౌ అనేది హెచ్డబ్ల్యూ క్వశ్చన్ లాగా వస్తుంది సార్. హెచ్డబ్ల్యూనా? ఎస్ సార్. ఇంకా ఏమేమి ఉంటాయి హెచ్డబ్ల్యూ క్వశ్చన్స్? హౌతోనే వస్తాయి సార్ అన్ని. హౌ ఫార్, హౌ మచ్ అలా. హౌ క్వాంటిటీ. ఓకే, హౌ అనేది వాడకూడదా? అయితే నాకు తెలిసినంత వరకు హౌని కూడా డబ్ల్యూహెచ్ క్వశ్చన్ లాగా ట్రీట్ చేస్తారు. హౌ ఇస్ ఎ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. హౌ అనేది డబ్ల్యూహెచ్ క్వశ్చనే. సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వమాకండి, నన్ను కన్ఫ్యూజ్ చేయమాకండి. హౌ అనేది డబ్ల్యూహెచ్ క్వశ్చనే. ఓకే, సో ఎగ్జామ్లో హౌ అనే పదంతో కూడా మీరు స్టార్ట్ చేసి క్వశ్చన్స్ అడగొచ్చు. పక్కాగా ఫిక్స్ చేసుకోండి, హౌ అనేది డబ్ల్యూహెచ్ క్వశ్చనే. ఓకే, ఈస్ హౌ డబ్ల్యూహెచ్ వర్డ్. చూడండి, బట్ హౌ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ అంట. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే సాధారణంగా డబ్ల్యూహెచ్తో స్టార్ట్ అవుతాయి, బట్ హౌ అనేది కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఓకేనా? పక్కా క్లియర్ కదా అందరికీ? సో ఇవన్నీ ఈ క్వశ్చన్స్తో వీటితో స్టార్ట్ చేసి క్వశ్చన్స్ అడగాలి. ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీకు ఏ సెంటెన్సెస్ ఇచ్చినా వీటితోనే స్టార్ట్ అవ్వాలి క్వశ్చన్స్ అనేవి. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. వాటికి కొంచెం ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి కదా మనకి. ఓకే, విచ్కి ఏదైనా సెంటెన్సెస్ చెప్పండి. విచ్ ఫుడ్ ఈజ్ ఆర్డర్ టుడే. వాట్ ఎప్పుడు వాడతాం? ఒక్క నిమిషం. వాట్ ఎప్పుడు వాడతాం, విచ్ ఎప్పుడు వాడతాం, క్లారిటీ ఉండాలి. విచ్ బ్రో అనేది విచ్ అనేది థింగ్స్ ముందు కదా బ్రో వాడతాం. యాక్చువల్గా చాలా వాటిలో వాట్ని విచ్ని రీప్లేస్ చేయొచ్చు, అవునా కదా? ఓకేనా? విచ్ ఫుడ్ షాల్ వి ఆర్డర్ అనేది అడుగుతాం కదా. వి. ఓకే, నేను రాస్తాను, రాస్తే క్లారిటీ వస్తుంది. వాట్ ఫుడ్ అంటారు? అదే చెప్తున్నా. వి షాల్ ఆర్డర్ ఏంటిది? మీకు నచ్చిన ఫుడ్ ఒకటి చెప్పండి. పిజ్జానా? ఓకే, పిజ్జా. వి షాల్ ఆర్డర్ పిజ్జా. దీని క్వశ్చన్ ఏమని అడుగుతాం? Sir, which is for asking more formally or respectfully, sir. ఓకే ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వి షాల్ ఆర్డర్ పిజ్జా అనే దానికి క్వశ్చన్ అడగండి ఒకసారి. విచ్ గురించి ఏం ఆలోచించి మాకండి, క్వశ్చన్ అడగండి చాలు. What food shall we order? వాట్ షాల్ వి ఆర్డర్. వాట్ షాల్ వి ఆర్డర్. దీన్నే మనం విచ్ షాల్ వి ఆర్డర్ అని కూడా అనొచ్చు కదా. కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. విచ్ షాల్ వి ఆర్డర్. ఓకే, మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మీకు ఎగ్జామ్లో విచ్తోనే స్టార్ట్ చేసి అడగండి ఇట్లా ఏమనరు.
ఓకేనా? విచ్తోనే స్టార్ట్ చేసి అడగండి, ఇట్లా ఏమి అందదు. కాబట్టి మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ విచ్ అనేది రాదు అంత సాధారణంగా, వాటితో కవర్ అయిపోతాయి. ఓకేనా? ఈ అమ్మాయి ఏం చెప్తుంది అంటే, నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు, విచ్కి వాటికి అంత డిఫరెన్స్ లేదంట. కానీ విచ్ అనేది ఎప్పుడు వాడతాము అంటే కొంచెం ఫార్మల్గా, అంటే అఫీషియల్గా అడగాలనుకున్నప్పుడు వాట్ బదులు విచ్ వాడతామంట. క్లియర్ అందరికీ? ఎవరికన్నా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. ఈ రెండిట్లో ఏదన్నా అడగొచ్చు ఈ సెంటెన్స్కి. ఓకేనా? వేరే క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా ఇదే సెంటెన్స్కి? వేరే క్వశ్చన్స్? ఓకే. What shall we eat? ఓకే, ఈ సెంటెన్స్కి కొంచెం దగ్గరగా ఉండాలి. ఓకేనా? పర్ఫెక్ట్గా ఈ సెంటెన్సే ఆన్సర్ వచ్చేటట్టు రావాలి. ఓకే. When should order pizza? ఓకే, అసలు ఆర్డర్ చేయాలంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? చెప్పండి. Shop or హోటల్కి వెళ్ళాలి. వి షాల్ గో టు అమ్మాస్ హోటల్. ఓకే, ఇది ఆన్సర్. దీనికి క్వశ్చన్ చేయండి. Where we shall go to? where shall we go? ఓకే, ఫస్ట్ది. ఇప్పుడు 3 క్వశ్చన్స్ వస్తాయి, చూడండి. వేర్ షాల్ వి గో. సూపర్, ఇది బాగుంది, చాలా సింపుల్గా ఉంది. నెక్స్ట్ ఇది ఇంకా అడగచ్చు, చూడండి. ఇంకా 2 ఉన్నాయి, 2 వేస్లో అడగచ్చు. Why shall we go to Amma's hotel? వయ్యా? అసలు వై అనేది ఎందుకు ఇక్కడ అసలు? Which shall? How shall go to? ఒక్క మాట చెప్తా, మీరు బుర్రతో ఆలోచించి మాట్లాడండి. ఓకేనా? ఏది పడితే అది ఏదో అట్లా ఏమాకండి. ఓకేనా? మీరు ఏది పడితే అది మాట్లాడమాకండి. కొంచెం ఆలోచించి ఈ సెంటెన్స్ సమాధానంలాగా వచ్చే ఒక క్వశ్చన్ మీరు తయారు చేసి చెప్పండి. వి షాల్ గో టు అమ్మాస్ హోటల్. వేర్ షాల్ వి గో అనే దానికి ఆన్సర్ అవుతుంది. వేర్ షాల్ వి గో అంటే వి షాల్ గో టు అమ్మాస్ హోటల్. బాగుంది. అట్లానే ఇదే సెంటెన్స్ సమాధానంగా వచ్చే ఒక క్వశ్చన్ తయారు చేయండి. చెప్పండి. Which hotel we shall go? యా, సూపర్. వి షాల్ గో కాదు, షాల్ వి గో. Which hotel we shall go? వి షాల్ అంటావు, మళ్ళీ షాల్ వి అనాలి. Shall we? విచ్ హోటల్ షాల్ వి గో టు. ఓకేనా? వాట్ హోటల్, విచ్ ప్లేస్లో మళ్ళీ వాట్ పెట్టవచ్చుగా. వాట్ హోటల్ షాల్ వి గో టు. ఓకే, సో ఇట్లా కూడా అడగవచ్చు. అన్న వాటర్ వాట్ ఎందుకు రాదు? వాట్ కూడా వస్తుంది. వాట్ అంటే ఏంటి? వాట్ అంటే తెలుగులో చెప్పండి. ఏమి, ఏమిటి అని వస్తుంది, అవునా కాదా? విచ్ అనేది, విచ్ అనేది ఏది, ఏంటి, ఏమిటి, ఏది, అదే ఒకే రకంగా వస్తుంది. ఓకే, సో పెద్ద డిఫరెన్స్ లేదు వీటికి. విచ్ని ఎప్పుడైనా వాటితో రిప్లేస్ చేయొచ్చు. కానీ ఈ సెంటెన్స్ కొంచెం విచ్కే దగ్గరగా ఉంది. మనకు తెలుస్తుంది ఇది ఏది కొంచెం బాగా దగ్గరగా. ఇది సూపర్. ఇంకా ఫస్ట్ది పర్ఫెక్ట్, నెక్స్ట్ సెకండ్ది కొంచెం బాగా దగ్గరగా ఉంది, థర్డ్ది వాడచ్చు, తప్పు లేదు, అసలు తప్పే లేదు. బట్
వీటన్నిటిలో ఇది రాస్తే బెటర్, అసలు సింపుల్గా అయిపోయింది. ఓకేనా? ఆప్షన్స్ చెప్తున్నా. మొన్న కొంతమంది ఏం అడిగారు అంటే, టెస్ట్ పెడతారంట స్కూల్లో. టెస్ట్ పెడితే ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్, ఒక సెంటెన్స్ ఉందంటే దానికి ఒక 2-3 క్వశ్చన్లు అన్నా ఉంటాయి కదా. ఒక సెంటెన్సే కరెక్ట్ అని చెప్పలేరు టీచర్. ఓకేనా? 2-3 కరెక్ట్ సెంటెన్సెస్ ఉంటాయి దానికి, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విచ్ అయిపోయింది. నెక్స్ట్ పదం ఏంటిది మనం రాసింది? వేర్. వేర్ కూడా చూసాం. he or she is staying at a hotel. ఓకేనా? షీ ఈస్ స్టేయింగ్ ఎట్ ఎ హోటల్. దీనికి సెంటెన్స్ చెప్పండి. ఇక్కడ ఎప్పుడైనా ప్లేస్ అనేది ఆన్సర్ లాగా వస్తుంటే, ఇక్కడ కూడా ప్లేస్ అనేది ఆన్సర్ లాగా వచ్చింది కాబట్టి వేర్ వచ్చేసింది. ఓకేనా? వేర్ ఈస్ షీ స్టేయింగ్. వేర్ ఈస్ షీ స్టేయింగ్? షీ స్టేయింగ్ ఎట్ ఎ హోటల్. ఇంకా దీనికి వేరే క్వశ్చన్స్ ఏమి రావు, చూసుకోండి. ఏమన్నా వస్తాయా క్వశ్చన్స్? ఓకే. హీ ఈస్, ఓకే సారీ, He is going to Hyderabad. Okay. He is going to Hyderabad. దీనికి క్వశ్చన్ చేయండి. Where is he going? Where is he going? నెక్స్ట్ది నేను అడుగుతాను, ఒక్క నిమిషం. The chicken are grazing. కొంచెం మీరు ఏం టెన్షన్ పడవద్దు, కొంచెం ఇట్లా ఉంటాయి సెంటెన్సెస్. ఓకే, ఇదంతా సింపుల్ లెవెల్. మనకి ఇదే కొంచెం పదాలు కొంచెం కష్టమైన వాడి ఇస్తారు, అంతే కదా సెంటెన్స్. ఇప్పుడు దీనికి ఫ్రేమ్ చేద్దరు కానీ, గ్రేజింగ్ ఇన్ ద బ్యాక్ యార్డ్. ఓకే, ఇది సెంటెన్స్. దీనికి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి, దీనికి వస్తాయి, కొన్ని వస్తాయి, ఒకటి 2 వస్తాయి. Where are the chickens grazing? సూపర్. ఎవరో చెప్పింది? గ్రేట్ గ్రేట్ అమ్మా, సూపర్. పర్ఫెక్ట్గా ఉండాలి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే. మీరు ఆలోచించి చెప్పండి మాట, లేట్ అయినా కూడా. Grazing in the backyard. ఓకే, గ్రీష్మ ఏం చెప్పింది? Where are the chickens grazing? Where are the chickens grazing? ప్రణయ్, నువ్వేదో చెప్తున్నావు, చెప్పు బ్రో. Who are grazing in the backyard? హూ అంటావా? చికెన్స్ ని వాటిని హూ అంటావా? What? కౌస్ ని హూ అంటావా? అర్థమైందా నేను అడిగేది? కౌస్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్ అని వచ్చింది అనుకో, హూ ఈస్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్ అంటామా? వాట్ ఈస్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్ అంటామా? What is grazing in సో the? అట్లాంటి వస్తువులకి ఇట్ అనే వేటికైతే వస్తుందో, కౌకి ఇట్ అనేది వస్తుంది. ఓకేనా? కౌ అనే పదం తీసేస్తే ఇట్ ఈస్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్ అని పెట్టాలి మనం. ఆ ఇట్ అని వచ్చేవాటికి మనం హూ అని పెట్టలేము. ఓకేనా? హూ అని వచ్చినప్పుడు ఏమొస్తుంది? నేమ్ వస్తుంది. రాము, సీత, హీ, షీ, వి, దే ఇట్లాంటివి వస్తాయి. ఓకేనా? ఇట్కి మాత్రం హూ రాదు. ఓకేనా? సో ఇక్కడ ఏమొస్తుంది క్వశ్చన్? What are grazing in the backyard? వాట్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద బ్యాక్యార్డ్.
ఓకే, సో వాళ్ళు చికెన్స్ని అండర్లైన్ చేశారనుకోండి, ఏ ఆప్షన్ వస్తుంది? సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వస్తుంది. లేదు, వాళ్ళు ద బ్యాక్ యార్డ్ అనే దాన్ని అండర్లైన్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. సో ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ విచ్ తర్వాత Which are grazing in the backyard? పర్లేదు, కానీ కొంచెం బాగా తేడాగా ఉంది వినటానికి అది. ఓకేనా, అది పెట్టొచ్చు. విచ్ యానిమల్స్ అంటే బాగుంటుంది కొంచెం. బ్రో, వాట్ ఆర్ చికెన్స్ డూయింగ్ ఇన్ ద బ్యాక్ యార్డ్ అని కూడా రాయొచ్చు కదా. సూపర్, గ్రేట్. వాట్ ఆర్ చికెన్స్ డూయింగ్ ఇన్ ద బ్యాక్. సూపర్, గ్రేట్. నెక్స్ట్ వర్డ్ ఏంటిది? వేర్ తర్వాత హూ. రాము ఈస్ ఓకే. రాము గాట్ మ్యారీడ్ ఎస్టర్డే కదా. గాట్ మ్యారీడ్ ఎస్టర్డే. దీనికి క్వశ్చన్ పెట్టండి. హూ గాట్ మ్యారీడ్? ఇంకా ఉన్నాయి. When did Ramu got married? ఓకే, ఒక్క నిమిషం. When did Ramu get married? గాట్ మ్యారీడ్ ఎస్టర్డే. నెక్స్ట్ క్వశ్చన్. When did Ramu get married? వెన్ డిడ్. సూపర్, పర్ఫెక్ట్ ఫ్రేమింగ్ అసలు. వెన్ డిడ్ రాము గెట్ మ్యారీడ్. ఇంకేమైనా ఉన్నాయా? What did Ramu do yesterday? కైండ్ ఆఫ్ కొంచెం పర్లేదు, బట్ ఈ రెండు పర్ఫెక్ట్ క్వశ్చన్స్. ఓకేనా? ఓకే, సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి ఏది ఆన్సర్? ఏ వర్డ్ ఆన్సర్? సెకండ్ క్వశ్చన్ ఎస్టర్డే అనేది ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్కి నెక్స్ట్ది కొంచెం పెద్ద సెంటెన్స్ అడుగుతాను. ద కలెక్టర్ ఆఫ్ ద కలెక్టర్ as the chief okay. The collector of the district was invited as the chief guest to the college annual day. Who was invited as the chief guest to the college annual day? చూడండి, మీరు ఏం మాట్లాడలేదు. ద కలెక్టర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ప్లేస్లో హూ అనేదాన్ని మార్చారంతే. అర్థమైందా? ఇంత పెద్ద సెంటెన్సెస్ మీకు కూడా చూడండి ఎంత పెద్ద సెంటెన్సెస్ ఇస్తున్నాడో. వీ కుడెంట్ ఫైండ్ ఎనీవన్ హూ కుడ్ హెల్ప్ మీ క్యారీ ద ట్రంక్ టు ద బస్ స్టాప్. అంత పెద్ద సెంటెన్స్ ఇస్తున్నారు. పెద్దదైనంత మాత్రాన అది కష్టమైపోదు. ద కలెక్టర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వాజ్ ఇన్వైటెడ్ యాజ్ ద చీఫ్ గెస్ట్ టు ద కాలేజ్ యాన్యువల్ డే. దీన్ని ఎట్లా రాస్తారు? హూ ఓకే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేనేం చేస్తున్నానంటే బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్తున్నా. ఈ క్లాస్లోనే అయిపోగొడతానని చెప్పట్లేదు, కొంచెం ఇంకా 2 క్లాసెస్ పడుతుంది. మీరు గమనించినట్లయితే ఈ క్వశ్చన్సే సరిగ్గా అడగలేకపోతున్నారు. ఓకే, కొంతమంది ఓకే, బట్ మిగతా వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను. ఈ క్వశ్చన్సే సరిగ్గా అడగలేకపోతున్నారు. ఇవి రాకుండా అవి ఎట్లా వస్తాయి చెప్పండి? అందుకని ఇవి నేర్పిస్తున్నా ఫస్ట్.
ఓకే, నాకు క్లియర్గానే ఉంది, మీరు జాగ్రత్తగా ఇంటే చాలు. ఓకే, హూ వాజ్ ఇన్వైటెడ్, మైక్ ఆఫ్ చేసుకోండి, ఎవరు అంత సౌండ్ చేసేది? హూ వాజ్ ఇన్వైటెడ్ యాజ్ ద చీఫ్ గెస్ట్, చెప్పండి. టు ద కాలేజ్ యాన్యువల్ డే. ఆన్ సోన్. ఓకే, నెక్స్ట్ది ఇంకా ఏం క్వశ్చన్ అడగవచ్చు దీంట్లో? చాలా అడగవచ్చు. When the Collector of district was invited. was invited as a chief guest. ఏంటి క్లియర్గా చెప్పండి ఒకసారి. డిస్ట్రిక్ట్ వాజ్ ఇన్వైటెడ్. Where was the collector of district was invited as the chief guest? వేర్ అనడానికి లేదు ఇక్కడ, అర్థమైందా? కాలేజ్ అంటలా, కాలేజ్ యాన్యువల్ డే అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ, అర్థమైనా? కాలేజ్ యాన్యువల్ డే అనేది ఇదంతా కలిసి వస్తుంది ఈ సెంటెన్స్లో, ఉట్టి కాలేజ్ రాదు. ద కలెక్టర్ వాజ్ ఇన్వైటెడ్ టు ద కాలేజ్ అనే సెంటెన్స్ ఉంటే కనుక ద కలెక్టర్ వాజ్ ఇన్వైటెడ్ టు ద కాలేజ్ అని ఉంటే నువ్వు అడగొచ్చు వేర్ వాజ్ ద కలెక్టర్ ఇన్వైటెడ్ అని. కానీ ఇక్కడ అట్లా లేదు, ఇన్వైటెడ్ యాజ్ ద చీఫ్ గెస్ట్ టు ద కాలేజ్ యాన్యువల్ డే అన్నారు. ఉట్టి కాలేజ్ కాదు, కాలేజ్ యాన్యువల్ డే రోజుకి, ఆ రోజుకి చీఫ్ గెస్ట్ లాగా కలెక్టర్ని ఇన్వైట్ చేశారు. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? When the collector district was When the చెప్పండి ఒకసారి. how the collector of the district was invited to the Bro. college annual day. లేదు, హౌ ఏంటి? బ్రో వెన్ పెడితే యాన్యువల్ డే అని ఆన్సర్ వస్తుంది కదా బ్రో. క్లియర్గా అడగండి ఒకసారి, ఒక్క నిమిషం ఆగు, ఆ అమ్మాయి చెప్పిందని క్లారిటీ ఇచ్చినాక మళ్ళీ అడుగుదు కానీ, ఓకేనా? చెప్పమ్మా, ఏమన్నావు? హౌ అన్నావు కదా, అవునండి. హౌ అనేది ఆన్సర్ ఎట్లా వస్తుంది అసలు? హౌ అంటే ఎలా ఇన్వైట్ చేశారు, నీట్గా బొకే ఇచ్చి అట్లా ఏం లేదు ఇక్కడ. హౌ అనేది ఆన్సర్ లాగా ఎట్లా వస్తుంది దీనికి? హౌ అనే క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ రాదు. మీకే అర్థం అవుతుంది, ఆ సెన్స్ మీకు అర్థం అవుతుంది. గ్రాండ్గా ఇన్వైట్ చేశారు. ఓకే, ఒకసారి ఈ క్వశ్చన్కి హౌకి సంబంధం లేదు ఏదేమైనా, ఓకేనా? నెక్స్ట్ సాయి కిరణ్, నువ్వు చెప్పు బ్రో. బ్రో వెన్ పెడితే యాన్యువల్ డే అనేది ఆన్సర్ వస్తుంది బ్రో. ఎప్పుడు కలెక్టర్ని ఇన్వైట్ చేశారు అనేది వెన్ పెట్టినప్పుడు. ఇప్పుడు ఎప్పుడు ఇన్వైట్ చేశారో ఇక్కడ చెప్పట్లా. కాలేజ్ యాన్యువల్ డేకి ఇన్వైట్ చేశారని తెలుస్తుంది, కానీ కలెక్టర్ని ఎప్పుడు ఇన్వైట్ చేశారు? ఒక 3 days ముందు ఇన్వైట్ చేశారా, 1 week ముందు ఇన్వైట్ చేశారా? ఇది రాట్లా. 1 week ముందు ఇన్వైట్ చేశారు, ఒక 5 days ముందు ఇన్వైట్ చేశారు అనేది ఈ సెంటెన్స్లో వచ్చినప్పుడు అప్పుడు నువ్వు వెన్ అనే పదం వాడవచ్చు. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది బ్రో. అది లేదు కాబట్టి నువ్వు వాడలేవు అది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏదో అడుగుతున్నారు, చెప్పండి. Bro, when was the collector of the district invited as the chief guest to the college? నేను ఇప్పుడు చెప్పింది విన్నావా నువ్వు? సాయి కిరణ్కి చెప్పింది మరి నువ్వు చెప్పింది కరెక్టా కాదు? To the annual day. టు ద యాన్యువల్ డే వచ్చేటట్టు నువ్వు క్వశ్చన్ చేయలేవు WH వర్డ్తో అంత ఈజీగా. టు వాట్ ఫంక్షన్ వాజ్ ద కలెక్టర్ ఇన్వైటెడ్ అని క్వశ్చన్ అడిగితే కాలేజ్ యాన్యువల్ డే కోసం ఇన్వైట్ చేశారని చెప్పొచ్చు. అర్థమైందా? టు వాట్ ఫంక్షన్ వాజ్ ద కలెక్టర్ ఇన్వైటెడ్, లేదా టు వాట్ ఈవెంట్, ఫర్ వాట్ ఈవెంట్ వాజ్ ద కలెక్టర్ ఇన్వైటెడ్, ఇట్లా అంటే వస్తుంది. అంతేగాని వెన్ వాజ్ ద కలెక్టర్ ఇన్వైటెడ్ అంటే ఎప్పుడు ఇన్వైట్ చేశారు, 1 week ముందు ఇన్వైట్ చేశారా, లేకపోతే ఏ డేట్న ఇన్వైట్ చేశారు అనేది తెలిస్తే అప్పుడు వెన్ అనే పదం వాడవచ్చు. ఇక్కడ వెన్ అనే దానికి ఆన్సర్ లేదు, ఏ డేట్న ఇన్వైట్ చేశారు అనేది లేదు, ఒక 3 days ముందు ఇన్వైట్ చేశారు ఇట్లా లేదు కాబట్టి వెన్ వాడలేదు. అర్థమైందా? ఓకే బ్రో. ఓకే, పక్క వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా వినండి. ఓకే, నెక్స్ట్ది ఇంకా క్వశ్చన్స్ లేవు, ఓకేనా? వేరే వర్డ్ యాడ్ అవుతుంది యాక్చువల్గా. ఇక్కడ లేవు అంటాం కంటే టు వాట్ ఫంక్షన్ అన్నప్పుడు వేరే వర్డ్ యాడ్ అవుతుంది కదా,
ఫంక్షన్ అనే వర్డ్ యాడ్ అవుతుంది లేదా ఈవెంట్ అనే వర్డ్ యాడ్ అవుతుంది. కాబట్టి దాన్ని నేను పట్టించుకోవట్లేదు. క్వశ్చన్స్ అడగొచ్చు బట్ వేరే వర్డ్స్ యాడ్ అవుతాయి. ఓకేనా? క్లియరా అందరికీ? ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సింది లేదు, ప్రాక్టీస్ చేస్తుంటే వస్తూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది వై. వై అంటే క్వశ్చన్స్. వై అంటే ఏంటి అసలు? వై అంటే తెలుగులో ఏంటి? ఎందుకు. వై ఆర్ యూ స్టడీయింగ్? ఐఎమ్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్స్. I am studying ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు దీనికి? తప్పకుండా మీ క్వశ్చన్ చెప్పండి. నేను వై అని చెప్పాను కాబట్టి వై కాదు. ఫస్ట్ ఐ ఆమ్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్స్ అంటే మీరేమంటారు? వాట్ ఆర్ యూ డూయింగ్ అంటారు కదా ఫస్ట్. ఇంకా ఏ పని సెంటెన్స్ వచ్చినా మీరు వాట్ ఆర్ యూ డూయింగ్ అని అంటున్నారు, అవునా కదా? వాట్ ఆర్ క్వశ్చన్ మార్క్ పెట్టా కదా. వాట్ ఆర్ యూ డూయింగ్ అనొచ్చా లేదా? డూయింగ్. సింపుల్ ఇది. నెక్స్ట్ ఇది యాక్చువల్గా ఫర్ ఎగ్జామ్స్ కాకుండా వై రావాలంటే వేరే విధంగా ఉంటుంది. చూపిస్తాను ఆగండి. ఐ యామ్ ఎక్సర్సైజింగ్ బికాస్ ఐ యామ్ గెట్టింగ్ ఫ్యాట్ డే బై డే. I am exercising because I am getting fat day by day. ఇప్పుడు వస్తుంది చూడండి. Why are you exercising? Why are you exercising day by day కాదమ్మో. I am getting fat day by day అంటే రోజు రోజుకి నేను లావ్ అవుతున్నాను కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటో తెలుసా? రోజు రోజుకి నేను లావ్ అయిపోతున్నాను కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. దీని క్వశ్చన్ ఎట్లా అడుగుతారు? ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తున్నావు? రోజు రోజుకి లావ్ అయిపోతున్నాను కాబట్టి ఎక్సర్సైజ్ చేస్తున్నాను. వై ఆర్ యూ డూయింగ్ ఎక్సర్సైజ్ అనొచ్చు, కానీ కొంచెం జనరల్గా ఎట్లా మాట్లాడతారంటే వై ఆర్ యూ ఎక్సర్సైజింగ్ అంటారు డైరెక్ట్గా. వై ఆర్ యూ CISING. వై ఆర్ యూ ఎక్సర్సైజింగ్. లేకపోతే సాయి కిరణ్ చెప్పినట్టు వై ఆర్ యూ డూయింగ్ ఎక్సర్సైజ్. డూయింగ్ ఎక్సర్సైజ్ అన్నా ఎక్సర్సైజింగ్ అన్నా రిఫరెన్స్ లేదు, తెలుసు కదా మీకు. డూయింగ్ ప్లస్ ఎక్సర్సైజ్ ఈ రెండు కలిపితే ఎక్సర్సైజింగ్ వస్తుంది. డైలీ అనేది లేదు కదా ఇక్కడ. డైలీ అనేది ఎట్లా అడుగుతావు? ఓకేనా? ఇక్కడ డైలీ అనేది ఏం లేదు. ఐఎమ్ ఎక్సర్సైజింగ్ డైలీ బికాస్ ఐఎమ్ గెట్టింగ్ ఫ్యాట్ డే బై డే అని ఉంటే అప్పుడు డైలీ అనేది వాడవచ్చు. నువ్వు దీంట్లో లేనిది వాడలేవు. ఓకేనా? అర్థమవుతుందా చెప్పేది? సాయి కిరణ్ ఏమన్నాడు అంటే వై ఆర్ యూ డూయింగ్ ఎక్సర్సైజ్ డైలీ అనేది క్వశ్చన్ లాగా అడుగుదాం అన్నాడు. కానీ ఇక్కడ డైలీ అనే పదం లేకుండా ఇక్కడ క్వశ్చన్లో ఎందుకు వాడతావు నువ్వు డైలీ అనే పదం అనవసరంగా? అర్థమైందా నేను చెప్పింది? ఓకే. నెక్స్ట్ ఇది వెన్ హౌ. రేపు చూద్దామా లేకపోతే ఇప్పుడు చెప్పనా? చెప్పండి ఒకసారి. స్కూల్కి వెళ్ళాల్సి ఉందా లేకపోతే ఈవినింగ్ ఎప్పుడన్నా కంటిన్యూ చేద్దామా? ఈవినింగ్ 7కి. ఈవినింగ్ 7కి ఓకేనా?